మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు పూర్తయ్యాయి. కిర్లంపూడి అంతా కూడా జనసంద్రంగా మారిపోయింది. చాలా మంది ప్రముఖులు నివాళులర్పించారు. ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి నివాళులర్పించిన వాళ్ళు ఉన్నారు. అలాగే ట్వీట్స్ ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా చాలా మంది, అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్, లోకేష్, పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు, లోకేష్ ఒక ట్వీట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు, అండ్ అక్కడికి వచ్చి పాడి కూడా మోసిన పరిస్థితి. సో కిర్లంపూడి అంతా కూడా జనసంద్రంగా మారిపోయింది. ఒక మొత్తం అంతా కూడా విషాదం అలముకున్న పరిస్థితి. ఆయన అంటే ప్రజెంట్ ఆయన ఏ పోస్ట్ లోనూ లేరు, అయినా కూడా ఇంత మంది నివాళులర్పించడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. ఈ అంశం మీద మాట్లాడదాం. చాలా ఇష్యూస్ తెర మీదకి వచ్చాయి. అసలు ముద్రగడ ఏం చెప్పారు చనిపోయే ముందు కుటుంబ సభ్యులకి, అండ్ ముద్రగడ పోరాట పటిమ ఎలా ఉంది, అండ్ ముద్రగడ కుమార్తె అక్కడికి వచ్చారు, కనీసం చూసే అవకాశం ఇవ్వలేదు, అసలు ఏం జరిగింది, అండ్ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయలేదు, ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు అంటూ ఉన్నారు. మరి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? వీటన్నిటి మీద మాట్లాడదాం. 99 టీవీ చీఫ్ ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సతీష్ గారు మనతో ఉన్నారు. సతీష్ గారు నమస్తే. రైట్, నమస్తే అండి. చాలా విషాదకరమైన వాతావరణం. నిన్న సాయంత్రం ముద్రగడ మరణించారన్న తెలిసిన ఆ క్షణం నుంచి మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు ఒక రకంగా శోకసంద్రంలో మునిగిపోయాయి. గతంలో మనం చూసాం వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత ఎన్టీ రామారావు, ఇట్లా కొందరు కీలక నేతలు, అంటే పార్టీలకు అతీతంగా ప్రజలకు దగ్గరైన నేతలు, ఉద్యమ స్ఫూర్తిని, సంక్షేమ స్ఫూర్తిని కనబరిచిన నేతలు ఒక్కసారిగా లేరు అన్నది కొందరు జీర్ణించుకోలేరు. అలాగే ముద్రగడ పద్మనాభం కూడా ఒక కాపు ఉద్యమ నేతగా కొంత ముద్ర వేశారు, కానీ ఆయన ఒక విభిన్న శైలి గల రాజకీయ నాయకుడు. ఎందుకంటే కాపు ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు. కాపులను బీసీలో చేర్చాలన్న దాన్ని ఒక ఉద్యమ పందా కల్పించారు. అలాగే వంగవీటి మోహన్ రంగా మరణం తర్వాత మనం చూసాం, ఒక ప్రజా పరిరక్షణ సమితి అని ఒకటి పెట్టడం, అలాగే అంతకుమించి కాపునాడు అని ఒక పార్టీ పెట్టడం, తర్వాత కాపునాడు ఒక ఉద్యమాన్ని తీసుకున్నారు. ఉద్యమం తీసుకున్న తర్వాత అప్పుడు ఒక పార్టీని కూడా స్థాపించారు, తెలుగునాడులో జానారెడ్డి, కేఈ కృష్ణమూర్తి, తర్వాత వసంత నాగేశ్వరరావు, వీళ్ళందరూ కలిసి ఒక పార్టీని కూడా స్థాపించారు. తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారు. 1989 ఎన్నికలకు ముందు రాజీవ్ గాంధీ స్వయాన కత్తిపూడి సభకు అటెండ్ అయ్యారు. అలాగే ముద్రగడ నివాసానికి కూడా వచ్చారు. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి కూడా అయ్యారు. అది ఒక పంద. ప్రతి సందర్భంలోనూ నిజాయితీ, నిర్భీతి, తర్వాత అంటారు కదా, ఒక విశ్వాసంతో కూడిన వ్యక్తిత్వం, ఒక మాట ఇస్తే మాట పైన నిలబడే వ్యక్తిత్వం, ఒక లక్ష్యం కోసం అంటే వెనకడుగు వేయని వ్యక్తిత్వం. ఇట్లా ఒక వ్యక్తిలో ఇన్ని కోణాలు ఉండవు. అలాంటి కోణాలు ఉన్న వ్యక్తి ముద్రగడ పద్మనాభం. అందుకే ఆయన మరణం సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, గతంలో గవర్నర్లుగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, వ్యాపారవేత్తలు, అసలు కాదెవరు సంతాపం ప్రకటించడానికి అనర్హులు అన్నట్టుగా అందరూ మాట్లాడారు. మనం చూసాం నిన్న హైదరాబాద్ లో సింధు ఆసుపత్రి వద్ద ఆయన నియోజకవర్గానికి చెందిన చాలా మంది చేరుకున్నారు, ఆయన అభిమానులు చేరుకున్నారు. అక్కడ కన్నీళ్లు పర్యంతమయ్యారు. కిర్లంపూడిలో ఉదయం నుంచి ఇసుకేసి రాలినంత జనం వచ్చారు, పార్టీలకు అతీతంగా. కేవలం ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలా రాలేదు. ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, మంత్రిగా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు. ఎప్పుడు కూడా ఫైనల్ గా కాపులు, అలాగే ప్రజలు, ప్రజా సమస్యలు, ఇలాంటి కాంటెక్స్ట్ లోనే ఎప్పుడు కూడా ఆయన రాజీనామా చేయడం కానీ రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవడం కానీ జరిగింది. చాలా మంది అంటుంటారు ముద్రగడ పద్మనాభంకి దుందురు స్వభావం ఎక్కువ, నేర్పరితనం తెలియదు, లౌక్యం తెలియదు. ఎందుకు ఈ మాట అంటారంటే 1978లోనే జనతా పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం. అంతకుముందు తన తండ్రి 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. తండ్రి మరణం తర్వాత నీలం సంజీవ్ రెడ్డి, అప్పుడు 25 ఏళ్ళు దాదాపు వయసు, నీలం సంజీవ్ రెడ్డి ప్రాతిపదికతో ఆయన వచ్చారు, ఎమ్మెల్యేగా గెలిచారు. మనకు తెలుసు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, వీళ్ళందరూ కూడా 78 నుంచే వాళ్ళ రాజకీయ ప్రయాణం స్టార్ట్ అయింది. ముగ్గురు 78లో ఎమ్మెల్యే. 1978 వైఎస్ఆర్, 1978 ముద్రగడ కూడా 1978. అందుకు చాలా మంది లౌక్యం తెలియదు, ఆవేశం ఎక్కువ,
ఉద్యమం పేరుతో ఆయన వెనక్కి వచ్చేస్తారు అని. యాక్చువల్గా నిజమైన రాజకీయం అదే కదా. నిజమైన రాజకీయం ఏంటి? రాజకీయం నిర్వచనం ఏంటి? నువ్వు రాజీ లేకుండా ప్రజా సమస్యలపై పోరాటం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కనపరచడం అనేది రాజకీయం అర్థం. అలాంటి రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం కాబట్టి, సరే ఒక రాజశేఖర రెడ్డి కాకపోవచ్చు, ఒక చంద్రబాబు నాయుడు కాకపోవచ్చు, కానీ ఆయనకంటూ ఒక గుర్తింపునైతే పొందారు. చాలా మంది అంటారు లౌకికంగా ఉండుంటే ముఖ్యమంత్రి అయ్యేవారంటే, ఆయన ముఖ్యమంత్రి అవకాశం రాలేదు అనుకుంటున్నారు చాలా మంది. 1900 మళ్ళీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారో 1989లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. 1989 నుంచి 94 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఉంటే అప్పుడు కూడా ముఖ్యమంత్రి మారారు. ఫస్ట్ చెన్నారెడ్డి 89లో ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆ తర్వాత మనం చూస్తే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 89 నుంచి 94 మధ్య ముగ్గురు ముఖ్యమంత్రులు పనిచేసినప్పుడు ప్రతి సందర్భంలోనూ ముద్రగడ పద్మనాభం పేరు వినిపిస్తూనే ఉంది ముఖ్యమంత్రి పదవికి. అదే ఇప్పుడు అంటారు కదా, కొన్ని పార్టీలు కొందరు సొత్తు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో కొంత రెడ్ల కొంత వాళ్ళ ఇది నడిచేది అప్పట్లో, వాళ్ళ హవా నడిచేది. అప్పట్లో కూడా చాలా చర్చ వచ్చేది. ఇప్పుడు మర్రి చెన్నారెడ్డి తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని చెయ్యాలి అనుకున్న నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం కూడా ఒక రకంగా పోటీలో ఉన్నారు. ముద్రగడ పద్మనాభం వర్సెస్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వీళ్ళలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారన్నది అప్పుడు విపరీతమైన టాక్. కానీ ఏంటంటే కాపులకు సంబంధించి శివశంకర్ లాంటి ఒక కీలక నేత, అంతకు మించి గొప్పగా చెప్పుకోదగ్గ నేతలు, కలిసి వచ్చే నేతలు, తెర వెనుక రాజకీయం చేసి మన నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకుందాము అన్న స్ఫూర్తిని కనబరిచే నేతలు కొంత స్వల్పంగా ఉండేవారు. సరే హరిరామ్ జోగయ్య, తర్వాత వసంత నాగేశ్వరరావు, అంతకుముందు మనం చూస్తే నేను ఇందాక ప్రస్తావించినట్టు శివశంకర్, వీళ్ళందరూ కొన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అక్కడ అది కుదరలేదు, ఆ ఈక్వేషన్స్ కుదరలేదు. అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినప్పుడు కూడా ముద్రగడ పేరు బలంగా వచ్చింది. ఎందుకు? 89 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కారణం అంతకు ముందున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై వ్యతిరేకత కాదు. వంగవీటి మోహన్ రంగా మరణం తర్వాత మొత్తం రాష్ట్రంలో పరిస్థితి మారిపోయింది. దీని వెనుక కుట్ర ఉంది అన్న ఒక కాంటెస్ట్ లో మొత్తం ప్రజలంతా తిరగబడ్డారు. మొత్తం బీసీలు, కాపులు ఇదంతా ఒక వర్గంగా అయిపోయిన నేపథ్యం. దాని ఇంపాక్ట్ 89 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీపై పడింది. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి 89లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధాన ప్రాతిపదిక వంగవీటి మోహన్ రంగ హత్య. ఆ తర్వాత తదనంతర పరిణామాలు, తర్వాత కాపునాడు అంటూ కార్యక్రమాలు నిర్వహించడం, ఇవన్నీ కూడా పరిణామ క్రమంలో వచ్చేవి. అలాంటప్పుడు ఒక కాపు నాయకుడికి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే అది వేరేగా ఉండేది. కానీ అప్పుడు కూడా ఇంకా అదే తీరుని వాళ్ళు కంటిన్యూ చేశారు. చివరి వరకు అవకాశాలు రావటం, మళ్ళీ వెనక్కి రావటం అంతా అయిపోయింది. ఆ తర్వాత పరిణామాల క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. మళ్ళీ 99లో కాకినాడ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. మళ్ళీ పాత తెలుగుదేశం పార్టీకి వచ్చారు. అలా ఆ పరిణామ క్రమం కంటిన్యూ అయింది. మనం చూస్తే కాపు ఉద్యమం సంబంధించి కాపు కార్పొరేషన్ నిధులు విషయం కానీ, బీసీలో చేర్చాలన్న విషయంలో కానీ ఆయన తుది కంట వరకు పోరాడుతున్న ఏకైక నేత. మిగతా వాళ్ళందరూ కూడా కాగితం పులులే, మిగతా వాళ్ళందరూ కూడా పేపర్ టైగర్లే. కాపు రిజర్వేషన్ కోసం మేము పోరాడతామని ఒక పెద్ద ర్యాలీ తీస్తాడు, మరొకరేమో ఒక సభ పెడతాడు, ఒక రౌండ్ టేబుల్ అంటాడు, అంతే. ఆ 2 రోజుల కార్యక్రమమే. కానీ అతను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కాపుల్లో అందరూ ఆర్థికంగా బలంగా లేరు, కాపుల్లో అన్ని రకాల వర్గాలు ఉన్నాయి, కాపులకి ఖచ్చితంగా బీసీల్లో చేర్చాలి, బీసీల్లో చేర్చడానికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి అంటూ విత్ రిపోర్ట్స్ జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా మొత్తం రిపోర్ట్స్ తీసుకొని వాళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక అసమానతలు ఎలా ఉన్నాయి, వాళ్ళ జీవితం ఎట్లా ఉంది, ప్రభుత్వ పథకాలు కొన్ని చోట్ల ఇస్తే గానీ వాళ్ళ పూట గడవని పరిస్థితి, ఇలాంటి కేస్ స్టడీస్ అన్ని పట్టుకొని ఆయన ఢిల్లీ వరకు పోరాటం చేశారు. ఒకనొక టైంలో ఇంకా అయిపోతుంది అనుకున్నంత వాతావరణం క్రియేట్ అయింది. సరే రాజకీయంగా కొన్ని కుట్రలు జరగటం, రాజకీయంగా కాపు కులంలోనే మరికొందరు దాన్ని నీరు గార్చే ప్రయత్నం చేయటం, దాన్ని బూచిగా చూపించి ఆయా పార్టీల్లో వాళ్ళు పదవులు పొందటం, ఇదంతా జరిగిపోయింది. కానీ చివరి వరకు మాత్రం ఆయన ఇది మారలేదు. ఇప్పుడు తుని సంఘటన ఎప్పుడు జరిగిందండి? 2016 జనవరి 30. 2016కి ఆయనకు అవసరమా చెప్పండి మీరు? 2016కి మళ్ళీ కాపులు, రిజర్వేషన్లు, తర్వాత కాపు కార్పొరేషన్ పేరు తీస్తున్న నిధులు,
కాపు సంక్షేమానికి ఇస్తున్న నిధులు సరైన రీతిలో ఖర్చు చేయట్లేదు అన్న అంశాన్ని తీసుకొని ఆయన ఆందోళన చేయటం, ఉద్యమం చేయటం ఆయనకు అవసరం. 2016లో ఆయన చూడని పదమే ఉంది. ఎంపీగా ఆయన పని చేయలేదా, మంత్రిగా పని చేయలేదా, ఎమ్మెల్యేగా పని చేయలేదా, అంతకు మించి ప్రజాబలాన్ని ఆయన పొందలేదా? కానీ చివరి వరకు అంటే ఏంటంటే అంటే ఆయనకి ఇప్పుడు కూడా నాకు తెలిసి నేను చెప్తున్నా కదండి, కాపులకి న్యాయం జరగలేదన్న ఒక అశాంతి కూడా ఆయన మదిలో ఉంది. అశాంతితో కూడా చనిపోయారు. అంటే దాని అర్థం ఏంటంటే అది మిగిలిపోయింది ఆయనలో. చనిపోయిన తర్వాత అది మిగిలిపోయినట్టే. ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే, ఈ మాట ఎందుకు ఉపయోగిస్తున్నానంటే చివరి శ్వాస వరకు ఖచ్చితంగా ఆయన కాపుల అభ్యున్నతి కోసం ఆలోచన చేశారు. అలా కొందరే ఉంటారు. అలాంటి అద్భుతమైన నేత, ఉద్యమ పందా ఉన్న నేత, చాలా వెస్టైల్టీ ఉన్న నేత. రెండోది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒకటి, సరే కాపు ఉద్యమం కోసం కష్టపడ్డారు, కాపు ఉద్యమ నేత అందాము. కానీ నిజంగా ఒక్క కాపు ఉద్యమ నేత అయితే అన్నిసార్లు ఎమ్మెల్యేగా ఎట్లా గెలుస్తారు? కాకినాడ ఎంపీ స్థానం నుంచి ఎంపీగా ఎట్లా గెలుస్తారు? ఈ కాంటెస్ట్ కూడా మనం మాట్లాడాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆయన అందరవాడు అనటానికి ఒక మంచి ఎగ్జాంపుల్. 2005లో ఈ పోలవరం ఎడమ కాలువ, పుష్కరం ఎత్తిపోతల ప్రాజెక్టుల కారణంగా ఈ ప్రతిపాడు ప్రాంతంలో వేలాది మంది రైతులు భూములు కోల్పోయే పరిస్థితి వచ్చింది. భూమి కోల్పోతే రైతు జీవితం కోల్పోతాడని ఒక స్టేట్మెంట్ చేశారు ముద్రగడ పద్మనాభం. సరే స్టేట్మెంట్ చేశారు కదా, ప్రభుత్వ ప్రజలతో మాట్లాడతారేమో అని అనుకున్నారు. ఎందుకంటే 2004-05 ప్రాంతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే భూమికి భూమి అన్న ఒక నినాదాన్ని తీసుకుని ఒక చారిత్రక ఉద్యమాన్ని ముద్రగడ ప్రారంభించారు. అప్పుడే భూమికి భూమి, ఆయన ఇచ్చిన టైటిల్ కూడా భూమికి భూమి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది ఒక రకంగా ఏం చేశారంటే తన సొంత ఇంట్లోనే ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఆ ఆమరణ దీక్ష ఏదో సరే ముద్రగడ పద్మనాభం ప్రతిదాన్ని సీరియస్ గా తీసుకుంటారు, ఒక ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు, ఏమైద్దిలే అంటూ కొంత ప్రభుత్వం చూసి చూడనట్టుగా అనుకుంది. కానీ పరిస్థితి ఎలా ఉందంటే ఆమరణ దీక్ష అనేది తన ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నంత వరకు పరిస్థితి వచ్చింది. ఏం చేశారంటే ఆయన ఎప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేసిన కిర్లంపూడిలో తన నివాసంలో ఫస్ట్ తలుపేసుకుంటారు. తలుపేసుకుని ఒక కిటికీ ఓపెన్ చేసి ఉంచుతారు. ఆ రోజు ఏం చేశారు, 2005లో రైతుల కోసం పోలవరం ఎడమ కాలువ అలాగే పుష్కరం ఎత్తిపోతల కారణంగా భూములు కోల్పోతున్న రైతులకి భూమికి భూమి ఇవ్వాలి, మీరు ఇచ్చే పరిహారం సరైన పరిహారం కాదు, భూమికి భూమి చూపించండి, ఇక్కడ రైతులు భూమిని నమ్ముకొని ఉన్నారు, డబ్బులను కాదు, వీళ్ళకి ఇదే జీవనాధారం అని చాలా గట్టిగా నినదించి ఆయన ఏం చేశారు, నిరాహార దీక్ష చేసి ఒకనొక టైంకి తన దగ్గర రివాల్వర్ ఉంది, ఆయనకి లైసెన్స్ రివాల్వర్ ఉంది, తన తల దగ్గర ఒక రివాల్వర్ ఉంచుకొని పక్కన ఒక తుపాకీ ఉంచుకొని తన ఉద్యమాన్ని కొనసాగించారు. మీరు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే నేను కాల్చుకుంటాను అంటూ బెదిరించారు. ఆ నేపథ్యంలో ఏమైంది, ఫైనల్ గా ఆ సమస్య క్లియర్ అయింది. పరిహారంతో పాటు భూమి కూడా ఇవ్వాలన్న నిర్ణయానికి అప్పుడు ప్రభుత్వం వచ్చింది. అంటే హౌ సీరియస్ ఈజ్ అబౌట్ ద ఇష్యూస్, హౌ సీరియస్ ఈజ్ అబౌట్ ద పబ్లిక్ ఇష్యూస్, హౌ సీరియస్ అబౌట్ ఫర్ పబ్లిక్ అనేది ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఉండదు. అలా ఆయన ఎలా చూసుకున్నా ఒక డిఫరెంట్ వెర్సటాలిటీ, ఒక పోరాట తత్వం, ఒక లక్ష్య సాధన దిశగా అడుగులు వేయటం, ఆప్యాయంగా గౌరవించుకోవటం, ఇలాంటి రకరకాల సుగుణాలు అంటారు కదా, అలాంటి వ్యక్తి కొందరే ఉంటారు అలా.